ఆ పాలిచ్చే ఆవుల పేరు పద్మగంధ ఆవులు. చాలా శ్రేష్టమైన ఆవులు, శ్రేష్టమైన పాలు. సో అంత అంత విశిష్టమైన పాలతో పెరుగు తయారు చేసి ఆ పెరుగు చిలుకుతూ వెన్న తయారు చేస్తుంది. అయితే వెన్న ఆ పెరుగును చిలుకుతూ కూడా యశోదమాత ఏం చేస్తుంది? ఆమె కృష్ణుని యొక్క లీలలను పాడుతూ ఉంది. కృష్ణుడు ఎన్నో లీలలు చేస్తాడు ప్రతిరోజు. రోజు ఒక రాక్షసుడు వచ్చి కృష్ణుని పైన దండించడానికి వస్తాడు, అటాక్ చేయడానికి వస్తాడు. సో కృష్ణుడు పట్టుకొని చంపేస్తాడు. సో అదొక లీల. ఒకటి కాదు, ఎన్నో ఎన్నో రాక్షసులు చంపేవాడు రోజు. సో అలా ఆ లీలలన్నీ ఆమె గానం చేస్తూ ఉంటాడు. సో ఇవన్నీ జరిగిన కథలు. సో ఆ కథలని ఆమె ఒక లీల రూపంలో ఆమె పాడుతూ ఉండేదన్నమాట. ఇలా శ్రీకృష్ణుని కీర్తిస్తుంది. ఇంకా మన బృందావనంలో ప్రభుపాద శిష్యులు దీనబంధు ప్రభు అని ఆయన చాలా బాగా చెప్తూ ఉంటారు. సో ఆమె ఎట్లా పెరుగు చిలికారు అనమాట. శ్రీకృష్ణ గోవింద దామోదరేతి హే నాథ నారాయణ వాసుదేవ. శ్రీకృష్ణ గోవింద దామోదరేతి హే నాథ నారాయణ వాసుదేవ అని అట్లా పాడుతూ కృష్ణ గురించి పాడుతూ ఆమె పెరుగు తెలియదు అనమాట. సో కాబట్టి మనం ఎప్పుడు ఏ సేవ చేస్తున్నా సరే ఆ నామం అనేది మన నోట్లో ఉండాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎప్పుడు కూర్చున్నా, నిల్చున్నా, నడిచినా కొంచెం ఫ్రీ టైం దొరికింది అంటే ఫేస్బుక్, వాట్సాప్ కాదు, హరే కృష్ణ. సమయం చాలా విలువైంది. చాలా తక్కువ టైం ఉంది. మనకేదో 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 90 ఏళ్ళు, 100 ఏళ్ళు ఉన్నాయి అనుకున్నాము. చూస్తుంటే మన పక్కడు ఆంఫట్ చూస్తూనే మన పక్కింటోడు ఆంఫట్ అయిపోతుంది. సో మనం ఎప్పుడు ఏది వస్తుందో తెలియదు. టైం చాలా తక్కువ ఉంది. సో ఇంత తక్కువ టైంలో మనం చాలా ఎక్కువ సంపాదించాలి. డబ్బు కాదు, భక్తి. సో పాడుతూ ఉంటే అప్పుడు ఏమైందంటే కృష్ణునికి ఆకలి ఉంది. కృష్ణుడు నడుచుకుంటూ వచ్చి ఏడుస్తాడు అనమాట. పాలు అని ఏడిచాడు అనమాట. అయితే అప్పుడు ఆయన ఏం చేస్తుంది? ఆ చిలకడం ఆపేసి కృష్ణుని తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని పాలిస్తుంటారు అనమాట. అయితే కృష్ణుడు హ్యాపీగా పాలు తాగుతూ హ్యాపీగా ఆయన ఆనందంతో పాలు తాగుతున్నాడు అనమాట. అంటే యశోదకు కూడా ఎంతో ఆనందం కృష్ణునికి పాలు తాగించడం. అయితే సడన్గా యశోద మాతకు గుర్తుకొస్తుంది, స్టవ్ మీద పాలు పెట్టినాను, పాలు పొంగుతున్నట్టు సౌండ్ వస్తుంది. ఆ పాలు కూడా ఎవరి కోసం? కృష్ణుని కోసమే, వెన్నదాగేయడానికి. సో వెంటనే గుర్తుకొచ్చి కృష్ణుడు తాగుతున్నప్పుడు హఠాత్తుగా తీసేసి కింద పడుతుంది కృష్ణుడు. ఇప్పుడు ఎవరైనా తినేటప్పుడు డిస్టర్బ్ అయితే ఏమవుతుంది? మీరు అన్నం తింటున్నారు ప్లేట్లో, మీ ప్లేట్ ఎవరైనా గుంజుకుంటే ఎట్లుంటుంది? చాలా కోపం వస్తుంది. కృష్ణుడు అట్లా కింద పెట్టేసరికి కృష్ణుడు చాలా కోపం వచ్చింది. అయితే ఆమె పోయింది అక్కడ స్టవ్ ఆఫ్ చేయడానికి. సో ఆచార్యులు చెప్తారు, పాలు ఎందుకు పొంగినని చెప్తారు ఆచార్యులు. పాలు ఎందుకు పొంగుతాయి? వేడెక్కువైతే పొంగుతాయి పాలు. అది మన ఆన్సర్. కానీ పాలు ఇచ్చే ఆన్సర్ అది కాదు. పాలు ఏమనుకుంటున్నాయంటే మా లైఫ్ వేస్ట్ అయిపోయింది. పాలు ఏమనుకుంటున్నాయి? మా లైఫ్ వేస్ట్ అయిపోయింది. ఎందుకు?
కృష్ణుడు యశోద మాత రొమ్ము పాలు తాగుతున్నాడు, మా పాలు తాగట్లేదు. సో మేము ఆ భాగ్యం పొందలేకపోతున్నాం అని ఆవేదనతో ఆత్మహత్య చేసుకోవడానికి పొంగి కింద మంటలు మునగడానికి, మంటలు దిగడానికి మీదికి వచ్చి దిగుతున్నాయి. ఆవేదనతో మా లైఫ్ వ్యర్థమైపోయింది, కృష్ణుడికి సేవ చేసుకునే భాగ్యం కలిగట్లేదు. అయితే ఆధ్యాత్మిక ప్రపంచంలో బృందావనం, గోలోక బృందావనంలో ప్రతి వస్తువుకి జీవం ఉంటుంది. జీవం లేని వస్తువు అంటూ ఉండదు అక్కడ. ఒక రాయికి కానీ ఒక చెట్టుకి ఎలాగో జీవం ఉంటుంది, రాయికి ప్రతి వస్తువుకి అక్కడ జీవం ఉంటుంది. అలాగే ఈ పాలు ప్రభు, ఈ పాలు ప్రభుకి అట్లా అనిపించింది. ఏమనిపించింది? కృష్ణుడు నా పాలు తాగాడు కదా, ఇంకా ఉంటే ఏంది లేకుంటే ఏంది అని మంటలు దుంగడానికి కింది పోతున్నాయి అని ఆచార్యులు చెప్తారు. సో కృష్ణుడికి మస్తు కోపం వచ్చింది. ఆ కోపం వచ్చి ఆయన ఏం చేసిందంటే, ఇక్కడ పక్కన ఒక రాయి ఉంటుంది, రాయి తీసుకొని ఏ కుండలనైతే పెరుగు చిలుపుతుందో యశోదమ్మ ఆ కుండను తొలగొడుతుంది. తొలగొట్టి అందులో ఉన్న వెన్నంతా తీసి పనిచేస్తాడు అన్నమాట. పనిచేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. యశోదమ్మ స్టవ్ ఆఫ్ చేసి వస్తుంది. వచ్చి చూసేసరికి కృష్ణుడు ఉన్నాడు. ఆ కుండ మొత్తం పగిలిపోయి మొత్తం అదంతా కింద పారిపోయి ఉంటుంది. అప్పుడు ఆమెకు అనిపిస్తుంది, ఓహో కృష్ణుడికి కోపం వచ్చింది, కృష్ణుడికి కోపం వచ్చింది, ఇదంతా ఖరాబ్ చేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయిండు? ఎక్కడికి పక్కన ఏదో రూమ్కి వెళ్ళిపోయాడు. సో యశోద మాత ఆమె కూడా కోపం వస్తుంది. అరే అరే నేను ఆయన కోసమే చేస్తున్నా, ఇంత కోపమా అని ఆమె కూడా కోపం వస్తుంది. కట్టె పట్టుకుంటారు, చేతిలో చిన్న కట్టె పట్టు కృష్ణుడు ఎక్కడ ఉన్నాడని ఎత్తుతూ ఉంటాడు. అయితే కృష్ణుడు ఆయన నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆయన కాళ్ళకు వెన్న అంటుతుంది కదా, ఆ కుండ పగిలినప్పుడు ఆ వెన్న ముద్రలన్నీ పడుతూ ఉంటాయి అన్నమాట. సో యశోద మాత చూస్తుంది. సో ఆ కాలి ముద్రలను చూసుకుంటూ ఆ రూమ్కి వెళ్తారు. డోర్ ఓపెన్ చేసి చూసేసరికి ఇంకా చూసుకో అక్కడ పెద్ద మూవీ జరుగుతుంది. అక్కడ ఏ మూవీ జరుగుతుందంటే అక్కడున్న కోతులన్నీ వచ్చి ఆ రూమ్లో ఉన్నాయన్నమాట. సో కృష్ణుడు ఏం చేసిండు, ఆ మీద ఎక్కడో ఏలాడ చేసిన వెన్న కుండ తీసి తింటుండు, కోతులకు అందరికి ఇస్తుండు అనమాట. ఇది చూసి యశోద మాతకి ఇంకా కోపం వస్తుంది. ఈ సంగతి చెప్తానని చెప్పి కట్ట పట్టుకొని తిరుగుతూ ఉంటాడు కృష్ణుడు పట్టుకోవాలి. కృష్ణుడేమో దొరకడు, చిక్కడు దొరకడు, దొరుకుతూ ఉంటాడు. యశోద మాత కూడా పరిగెత్తుతూ ఉంటుంది. అయితే యశోద మాత పరిగెత్తేటప్పుడు యశోద మాత తలలో ఉండే పూలు పెట్టుకుంటారు జనరల్ లేడీస్. ఆ పూలు పడిపోతాయి అన్నమాట. పూలు ఎందుకు పడిపోతాయి? పరిగెత్తేటప్పుడు పూలు పడిపోయినాయి. పట్టుపోతుంది, ఊడిపోయినాయేమో, లూజ్ అయినాయేమో, పడిపోయినాయి అని మనం అనుకుంటాం. కానీ పూలు ఏమనుకుంటున్నాయి? యశోద మాత ఇంత గొప్ప భక్తురాలు, చాలా గొప్ప భక్తురాలు. ఆమె మా స్థానం ఆమె తలపైన ఉండడం కాదు, పాదాల దగ్గర ఉండడం.
అని చెప్పి పడిపోయి పాదాల దగ్గర